ప్రతి ఒక్కరైతే కళ్ళు నిజంగా కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. మోసాలు మోసి కన్నావు కదా తల్లేనా, ఇంకొకరితో మాత్రం ఇంకా వెళ్ళిపోయింది. ఎక్కుతా ఉంటే మమ్మీ మమ్మీ అని చెప్పేసి గుర్తుపట్టి ఏడుస్తున్నాడు ఆ పిల్లగాడు. తెలుసా, నాకు బాబొద్దు మొగుడొద్దు అని చెప్పేసి నాకు బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పేసి అంతొట్టు వెళ్ళిపోయిందంట. హలో అండి, అందరికీ నమస్తే. నిన్న నల్గొండ బస్ స్టాప్లో జరిగిన ఒక సంఘటన తెలిస్తే నిజంగా తల్లి అనేవాళ్ళు మనం ఇప్పటివరకు ఏంటంటే అన్నీ కల్తీ అయిపోయినాయి. అంటే బంధాలే కానీ తినే తిండి నుంచి తాగే పాల దాకా మొత్తం కల్తీ అయిపోతున్నాయి. కానీ తల్లి ప్రేమ ఒక్కటే కల్తీ కాలేదు అని చెప్పేసి మనం చాలా సందర్భాలలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఏంటంటే నల్గొండలో మాత్రం ఒక దారుణమే జరిగింది. ఈమె ఏం చేసిందంటే, ఈమె హైదరాబాద్ నుంచి ఒక లేడీ వచ్చింది. లేడీ వచ్చి బస్ స్టాండ్లో ఎగ్జాక్ట్గా నల్గొండ బస్ స్టాప్లో దిగింది. ఈమె సంకన ఒక బాబు కూడా ఉన్నాడు, 15 నెలల బాబు. ఈ బాబుని అక్కడ పక్కన కూర్చోబెట్టి ఇంకా ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుతూ ఉంది. బాబుని అక్కడ కూర్చోబెట్టి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నది. బాబుని వదిలేసి బయటకు వెళ్ళింది. మరి బయటకు వెళ్ళింది అబ్బా అంటే అక్కడ ఒకడు ఆల్రెడీ బైక్ మీద వెయిట్ చేస్తున్నాడు, బాయ్ ఫ్రెండ్, ఇన్స్టాగ్రామ్ బాయ్ ఫ్రెండ్ అంట వీడు. సో ఇంకా వెళ్ళి బైక్ ఎక్కి అక్కడి నుంచి మాత్రం ఇంకా పారిపోయింది. మరి ఏంది అసలు, ఎందుకు ఇట్లా పారిపోయింది, బాబుని మళ్ళీ ఎందుకు అక్కడ వదిలింది అని చూస్తే ఈ అమ్మాయికి ఎప్పటి నుంచో వాడితో పరిచయం ఉందంట ఇన్స్టాగ్రామ్లో. ఇంకా వాని మీద మనసు పడ్డది, మోజు పడ్డది, ఇంకా వానితో పోవాలని డిసైడ్ అయింది. ఇంటి దగ్గర మూడుతో కొట్లాట పెట్టుకొని ఆ కూరగాయని తీసుకొని వచ్చింది. మరి సరే ఆ తోటి పోయినావు ఏదో పో, కానీ ఆ పసిబాబుని తీసుకొచ్చి ఆ బస్ స్టాప్లో పెడితే ఆ పిల్లవాడు అంటే వాళ్ళ అమ్మ ఎటు పోయిందో అర్థం కాక నిజంగా తిరుగుతూ ఉన్నాడు అక్కడిక్కడ, అమ్మ అమ్మ అనుకుంటా. చూసిన ప్రతి ఒక్కరైతే కళ్ళు నిజంగా కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. అంటే ఇంత సాడిస్ట్ లాగా ఎట్లా తయారవుతారు అంటే, పేగు బంధాన్ని అసలు ఇంత లైట్గా ఎట్లా తీసుకుంటుంది. నవమోసాలు మోసి కన్నావు కదా, ఏమాత్రం ప్రేమ లేదా ఆ బాబు మీద అని చెప్పి చాలామంది కూడా తిడుతున్నారు. నిజంగా నాకు కూడా అనిపించింది, ఇది ఒక తల్లేనా అని అయితే అనిపించింది. అంటే పరాయి మొగుడి మీద మోజుతోటి కడుపున పుట్టిన పిల్లగాన్ని రోడ్డున పాలు చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినావా. ఇప్పుడు అదే పిల్లవాడు కనుక అడుక్కునే వాళ్ళు లేకపోతే ఇంకోరు చోటున పడితే ఎంత ప్రమాదం. కాలు చేతులు విరగొట్టి అమ్మడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో అడుక్కునేటట్టు చేస్తూ ఉన్నారు బయట మాఫియా అనేది. కానీ ఈ ఆడది నిజంగా ఇంకొకరితో మాత్రం ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా బాబు ఏడుస్తూ ఉన్నాడు. పక్కన వాళ్ళు వచ్చేసి ఎవరు పిల్లవాడు ఇందాక నుంచి ఏడుస్తున్నారని చెప్పేసి అందరు అడుగుతూ ఉన్నారు. ఇక ఆర్టీసీ సిబ్బంది వాళ్ళు అయితే గమనించారు, దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఎవరి పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఏదో కొంచెం పిల్లవాడికి తినడానికి ఇచ్చేసి కూర్చోబెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా కాల్ చేసి చెప్పిరంట, 2 టౌన్ పోలీస్ స్టేషన్ అక్కడ. సో ఇంకా అక్కడ ఎస్ఐ సైదులు అని చెప్పేసి ఇంకా ఆయన కూడా సీరియస్ తీసుకున్నాడు. అసలు ఎవరు అక్కడ ఆ సీసీ కెమెరాలని మొత్తం చెక్ చేయండి, ఆ బాబుని ఎవరు తీసుకొచ్చి అక్కడ పెట్టిర్రు అని చెప్పేసి చెప్పిందంట. సో ఇమీడియట్గా సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఆ లేడీ, ఈ అబ్బాయి వాళ్ళ తల్లి వచ్చి అక్కడ బాబుని పెట్టడం, అక్కడ నుంచి పోవడం, ఇదంతా రికార్డే. ఇంకొకటి ఏం తెలుసా, అసలు సీసీ కెమెరాలు టీవీలో చూస్తూ ఉంటే బాబు అక్కడ కూర్చున్నాడు. ఈమె పోయి బండి ఎక్కుతూ ఉంటే మమ్మీ మమ్మీ అని చెప్పేసి గుర్తుపట్టి ఏడుస్తున్నాడు ఆ పిల్లగాడు. చూడండి అసలు నిజంగా ఎంత కనికరం అనేది లేదు కొంతమందికి. అయితే అందరూ అనట్లేదు, కొంతమంది అసలు తల్లి ప్రేమ స్వచ్ఛమైనది. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా మిగతా వాళ్ళ చెడ్డ పేరు వస్తుందని చెప్పొచ్చు ఇంకా మనం. సో నచ్చకపోతే మొగునికి చెప్పేసేయి, నీతో నేను కాపురం చేయను అని చెప్పేసి ఆ బిడ్డ నీకు నచ్చకపోతే అతనికి ఇచ్చేసి నీ దారిన నువ్వు, అంతేగాని ఎవడిచ్చి నీకు హక్కు అట్లా రోడ్ల మీద వదిలేసి పోవడానికి. ఇంకా సరే ఇంకా పోలీసులకు అర్థమైపోయింది అన్నట్టు ఈడెవడో వేరే అబ్బాయితో పోయిందని. సో ఇమీడియట్లీ ఏం చేశారంటే ఇంకా ఆ నెంబర్ ప్లేట్ తీసుకొచ్చిన బండి ఉంది కదా ఇన్స్టాగ్రామ్ బాయ్ ఫ్రెండ్, ఆ నెంబర్ ప్లేట్ కి మొత్తం డేటా తీస్తే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే దాని ఓనర్ లిఫ్ట్ చేసిండు. అరే బాబు ఎవరు నువ్వు, ఇట్లా బండి ఒక లేడీని ఎక్కించుకొని పోయినావు కదా అని అంటే, లేదు సార్ అది మా ఫ్రెండ్ తీసుకొచ్చిండు బండి, అది నా బండి అని చెప్పేసి అవతల వాడు చెప్పిండంట. సో అట్లా వాడి నెంబర్ తీసుకొని వాళ్ళని పిలిపించి తర్వాత మీ హస్బెండ్ని కూడా మొగుడిని కూడా పిలిపించి వాళ్ళందరూ వచ్చారు అన్నట్టు, వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఈ ఏడాది ఏం చేసింది తెలుసా, నాకు బాబొద్దు మొగుడొద్దు అని చెప్పేసి నాకు బాయ్ ఫ్రెండే కావాలని చెప్పేసి అంతొట్టు వెళ్ళిపోయిందంట. అమ్మాయి ఇలాంటి అసలు అంటే క్షణిక సుఖం అన్నట్టు, ఆ సుఖం కోసము బంధుత్వాన్ని పేగు తెంచుకొని పుట్టిన పిల్లాన్ని కూడా వద్దన్నావంటే ఫ్యూచర్లో నీ బతుకు ఏమైపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక వాడు కొన్నాళ్ళు వాడుకుంటాడు, వాడు వయసు అయిపోయిన తర్వాత ముడ్డి మీద అని వెనక పంపిస్తాడు. ఇది మాత్రం నిజం చెప్తున్నాను నేనైతే. దాంట్లో ఏదంటే కామన్గా జరిగేది, సొసైటీలో జరిగేది ఇవే ఉన్నాయి. కొంచెం వయసు ఉన్నప్పుడు మాత్రం ఎగిరెగిరి పడతా ఉంటారు, ఎవరితో పడతా అంత తిరుగుతారు. లాస్ట్కి వస్తే అక్కడ కొడుకు రానియాడు, మొగుడు రానియాడు, ఎవరెవరితో తిరిగి వచ్చినావు, ఇప్పుడు మిమ్మల్ని నేమేమితో రాణిస్తాము అని. ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి, చూసినాం కూడా. సో అట్లాగే ఇది కూడా జరుగుతుంది.
వాడుకున్నాలేదో వాడుకుంటాడు, అది చేస్తాడు. తర్వాత ఆడు నాకు ఫ్యామిలీ ఉంది, పెళ్ళి ఉంది అని చెప్పేసి ముడ్డి మీద నిలగొడతాడు. తర్వాత ఎవరి దగ్గర పోతుంది ఈమె? దిక్కు లేకుండా తిరగాల్సింది, ఆఖరికి వస్తే ఇంకా దిక్కులేని చావు వస్తారు కదా, అట్లా అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు జరుగుతూ ఉన్నాయి సొసైటీలో అనేది. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మన పిల్లల్ని రోడ్ల మీద వెళ్ళినప్పుడు కానీ, బస్ స్టాండ్లలో కానీ, ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా మిస్సింగ్ అయితే దొరకడం చాలా కష్టం, కానీ నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చారంట అక్కడ ఉన్న పోలీసులకి కూడా. మనం అంటే ఇమీడియట్లీ పట్టుకోవడంలో నిజంగా గ్రేట్ వాళ్ళు చెప్పాలంటే. ఇంకా మనం ఈ సొసైటీలో ఎవరి పని వాళ్ళు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఒకరి గురించి పట్టించుకునేంత టైం కూడా ఉండదు. కానీ మనమే మన పిల్లల గురించి, మన భర్త గురించి, వీళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటాడు ఇంకా? అసలు ఈమెను ఏమనాలి, అసలు ఏ పేరు పెట్టి తిరిగినా కూడా పాపమే లేదనిపిస్తుంది నాకైతే. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ న్యూస్ మీ దగ్గర వరకు వచ్చిందా అనేది మాత్రం కామెంట్ చేయండి. జై హింద్.